రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించి పలు కీలకమైన విషయాలు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ, పునర్విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించేందుకు శనివారం మంత్రిమండలి భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోడ్ అమల్లో ఉన్నందున ఈసీ అనుమతి కోరింది. ఆదివారం రాత్రి వరకు అనుమతి రాకపోవడంతో భేటీ వాయిదా పడింది. అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘాన్ని కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తాజాగా షరతులతో కూడిన అనుమతిని ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘ ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు లేఖ రాశారు. జూన్ 4 లోపు చేయవలసిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎజెండాల్లోని రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను జూన్ 4 వరకు పక్కన పెట్టాలని ఈసీ స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ భేటీకి హాజరు కావద్దని ఆదేశించింది. ఈసీ షరతుల నేపథ్యంలో కొత్త ఎజెండాతో మంత్రి మండలి సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈసీ ఆంక్షల పరిధిలోకి రాని వాటిపైనే చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, కేబినెట్ భేటీలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం ఉండబోతుంది. కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపైన కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంది. అయితే ఈసీ ఇచ్చినటువంటి షరతులకు అనుగుణంగానే ఈ కేబినెట్ సమావేశం జరగడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశాలు మినహా మిగతా అంశాలన్నిటిపైన కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా ఎజెండాలో చూసినట్టయితే 4-5 అంశాలు స్పష్టంగా ప్రభుత్వం చెప్తా ఉంది. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందో దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించనున్నారు. ప్రధానంగా ఖరీఫ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జూన్ నుండి ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రైతులకు కావాల్సినటువంటి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను సకాలంలో అందించే విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా ఉండబోతుంది. అంతేకాకుండా రైతులు ఇంకా ఎటువంటి అంశాలు తీసుకుంటే బాగుంటుంది, వారికి కావాల్సినటువంటి అంశాలన్నింటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది కేబినెట్. దీంతో పాటుగా విద్యా సంవత్సరంలో కూడా ప్రారంభం అవుతుంది వచ్చే నెల నుండి. సో విద్యా సంవత్సరంలో పాఠశాలల విద్యా సంబంధించిన అంశాలని టాప్ ప్రయారిటీ తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. సో విద్యా సంవత్సరానికి ఎక్కువ నిధులు కేటాయించి విద్యా సంబంధించినటువంటి దాంట్లో మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు కావాల్సినటువంటి యూనిఫామ్స్ కానీ, లేకపోతే సన్నబియ్యం కానీ, పాఠశాలల మౌలిక సదుపాయాలన్నీ కూడా మెరుగుపరుస్తామని కూడా స్పష్టం చేశారు. దీంతో పాటుగా ధాన్యం కొనుగోళ్ల పురోగతి పైన కూడా చర్చించబోతున్నారు. ఇప్పటికే తడిసిన ధాన్యం ఎంఎస్పీ ధరకే కొనుగోలు చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు కూడా కొనసాగుతున్నాయి. సో ఈ 2 అంశాలను కూడా టాప్ ప్రయారిటీ తీసుకొని కేబినెట్ ఎజెండాలో ఉంటుంది. దీంతో పాటుగా జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవాలపై కేబినెట్ లో చాలా కీలక చర్చ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఘనంగా నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ యొక్క రాష్ట్ర అవతరణ దినోత్సవాలను మరింత ఘనంగా నిర్వహించుకునే విధంగా ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కనుక సోనియా గాంధీని ఈ యొక్క ముఖ్య అతిథిగా అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంచుకునే విధంగా ఎజెండాలో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. దీంతో పాటుగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాల్లో చూసినట్టయితే మధ్యంతరమైనటువంటి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో మేడిగడ్డ పిల్లల కుంగువాటు, మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 బ్యారేజ్ల పైన ఎన్డీఎస్ఏ ఒక మధ్యంతర రిపోర్ట్ ఇచ్చింది. ఆ మధ్యంతర రిపోర్ట్ ను అనుగుణంగా ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకోవాలి అన్న దానిపైన కూడా చర్చించబోతున్నారు. అందుకోసం ఒక నిపుణుల కమిటీ వేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే సాధ్యాలపైన అదేవిధంగా ఈ వర్షాకాలానికి సాధ్యపడుతుందా లేక ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధమైనటువంటి విధానంతో అవలంబించాలన్న పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మంత్రులతో సమీక్షలో మాట్లాడబోతున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పైన కూడా ప్రధాన చర్చ కొనసాగుతుంది. మనకు చూసినట్టయితే రేణు, ప్రధానంగా మనకు రుణమాఫీ అంటే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు ఇస్తామని ప్రభుత్వం చాలా గట్టి పట్టుదలతో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండేది. అదేవిధంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కూడా జూన్ 2వ తారీఖు వరకు పూర్తవుతున్న నేపథ్యంలో విధానపరమైన 9-10 షెడ్యూల్ పైన కూడా కేబినెట్ చర్చించాల్సిన అవసరం ఉండేది. కానీ ఈసీ ఈ 2 అంశాలు తప్ప మిగతా అంశాలను ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటికి సంబంధించిన అంశాలపైన కూడా మాట్లాడుకోవచ్చు, కేబినెట్ లో చర్చించవచ్చని కూడా
మినహాయింపులు ఇచ్చిన ధర్మిల ఈ 2 అంశాలు మినహా మిగతా రాష్ట్రం సంబంధించినటువంటి పలు అభివృద్ధి సంక్షేమ పథకాల పైన కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి తొలి కేబినెట్ సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పాలన మరింత పరులు పట్టించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకున్నటువంటి వ్యూహాలను మరింత ముందుకు తీసుకునే లక్ష్యంగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. రేణు, అయితే సాదిక్, ఈ సమావేశాలకి కొంతమందిని మినహాయించినట్లు తెలుస్తోంది ఈసీ, దాని గురించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈసీ యొక్క పర్మిషన్ కూడా పార్లమెంటు ఎన్నికల్లో ఎవరైతే పాల్గొన్నారో, ఎవరైతే విధులు నిర్వహించారో వారు తప్ప మిగతా సంబంధించిన అధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే రెవెన్యూ కానీ ఇతర సంబంధించిన కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్ అందరూ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో విధి నిర్వహణలో పాల్గొన్నారు. వారు మినహా మిగతా సంబంధించినటువంటి జనరల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇతర ప్రోటోకాల్ కానీ వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు కానీ వీరందరూ కూడా పాల్గొనే అవకాశం అయితే కనబడుతుంది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరైతే విధులు నిర్వహించారో వారు మినహా మిగతా సంబంధించిన ఎవరైనా పాల్గొనడానికి వీలు కల్పిస్తూ కూడా ఈసీ ఒక సూచనలు అయితే జారీ చేసింది. సో ఎన్నికల్లో విధులు నిర్వహించిన వారు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా పాల్గొనేందుకు కూడా కేబినెట్ లో ఉండబోతుంది. ఎందుకంటే దీంట్లో విద్యా సంబంధించినటువంటి అకాడమీకి ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ఉంది కనుక వ్యవసాయ శాఖ అధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గాను ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో జీఏడీ అధికారులు, ప్రోటోకాల్ అధికారులు కూడా ఈ